నమస్తే, వెల్కమ్ టు చట్టం టీవీ. ప్రస్తుతం మనం నిజామాబాద్ లోని రిచ్పల్లి వద్ద ఉన్నటువంటి నడపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మన మూన్ ఇండస్ట్రీస్ కి వచ్చాం. ఇక్కడ బ్రిక్స్ తయారు చేస్తున్నారు. అసలు ఈ క్వాలిటీ ఏంటి, ఈ బ్రిక్స్ స్పెషాలిటీ ఏంటి అనేది మేనేజింగ్ డైరెక్టర్ మనతో పాటు గద్దె భూమన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఈ ఇండస్ట్రీలో ఇవి పెద్ద పెద్ద కనబడుతున్నాయి కదా, వీటి ఏంటి, అసలు దీంట్లో ఏముంటది మెటీరియల్? ఇది లైమ్ పౌడర్ అండి. లైమ్ అంటే స్టోన్ ది, రాజస్థాన్ నుంచి వస్తది. ఓకే. ఇది దీంట్లో 140 టన్నుల దాంట్లో ఉంటది. ఓకే ఓకే. ఇది లైము. ఓకే సార్. అట్లనే ఇగో ఇది సిమెంట్, ఇదేమో సిమెంట్. ఓకే. అది ఫ్లై యాష్. ఓకే. అంటే ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసి బ్రిక్స్ తయారు చేస్తారు. ఇది ఫ్లై యాష్. ఇది కూడా రామగుండం నుంచి వస్తది. ఫ్లై యాష్ అంటే ఏంటిది మెటీరియల్? అదే రామగుండంలో మన కరెంటు ఏదైతే తయారైన తర్వాత ఆ కచ్చరా బూడిద వెళ్తుందో ఆ బూడిదనే ఫ్లై యాష్ అంటారు. ఓకే. అంటే ఈ లైన్, ఇది సిమెంట్, అది ఫ్లై పౌడర్ వేయాలా. ఓకే. దాంట్లో ఓకే. ఇప్పుడు ఒక్కొక్క బ్రిక్ తయారు కావడానికి మనకు అంటే మినిమం ఎంత టైం పట్టొచ్చు సార్? ఇది ఒక్క బ్రిక్ అని కాదు, ఒక్క రోజుకి 150 క్యూబిక్ మీటర్లు మా దగ్గర ప్రొడక్షన్ తీస్తాం. ఓకే. ఇప్పుడు ఓకే. మాది దీని మిషన్ ది కెపాసిటీ 300 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ. ఓకే. ఇంకా దానికి మాకు ఈ 150 కంటిన్యూ సెల్ అయింది అనుకో, దాన్ని ఇంకా కొద్దిగా పెంచుకుంటాం మేము. వేరే ఇంకా చిన్న ఐటమ్స్ కావాలి దానికి, మోల్డ్స్ అనేది బేస్ పీరియడ్లు కావాలి. అవి చిన్న ఐటమ్స్ తెచ్చుకుంటే అది మళ్ళీ 300 క్యూబిక్ మీటర్లు అవుతుంది. సార్, మళ్ళీ ఇది ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది ఇప్పుడే మొన్న ఏప్రిల్ మనము స్టార్ట్ చేసినాం. ఏప్రిల్. ఓకే. ఇప్పుడు ఇది క్రేను. ఓకే. ఈ లైమ్ ఏదైతే వస్తుందో ఈ ప్యాకింగ్ బస్తాలల్లా 2 టన్నులు వస్తుంది. దీన్ని తీసి దాంట్లో పోసుకుంటాం. ఆ బల్కర్లో పోసుకుంటాం. ఈ క్రేన్ తోని లారీలు వస్తే లోడు ఈ క్రేన్ తోని తీసుకుపోయి దీంట్లో వేసిన తర్వాత దీని నుంచి మళ్ళా శైలోకి ఎక్కుతుంది. ఈ దాంట్లో ఒకదానికి మిగతా లారీలతోనే డైరెక్ట్ పోతుంది. సిమెంట్ కూడా గాని, ఫ్లై యాష్ గాని. ఇదేమో బ్యాచింగ్. బ్యాచింగ్ ఇగో దాంట్లో నుంచి దీంట్లో స్టోరేజ్ చేసుకుంటది. దాంట్లో కలిపిన తర్వాత స్టోరేజ్ చేసుకుంటది. ఫ్లై యాష్ ఓన్లీ. ఫ్లై యాష్ స్టోరేజ్ దీంట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కొద్దిగా పోసుకుంటా దీన్ని పైకి ఎక్కిస్తారు. అక్కడ నుంచి సిమెంట్ 2 దాంట్లోకి పోతాయి. దాంట్లోకి పోయి ఆ వెయిట్ ఇస్తున్నాయి. దానికి వెయిట్ మనం ఎంత వెయిట్ పెట్టినామో అంత వెయిట్ దాంట్లో పడుతుంది. దాంట్లో పడి మిక్స్ అయిపోతుంది. దీంట్లో మిక్స్ అయ్యి ఇమీడియట్లీ కిందికి వచ్చేస్తుంది. దీంట్లోకి అవి నీకు ఇస్తా ఫోటోలు ఉంటది. ఇది పడుతుంది. దీంట్లో పడంగానే మనం చెక్ చేస్తాం. దీంట్లో మనం ఎంత పెట్టుకున్నాం అంత లిమిట్. దీంట్లో ఈ మోల్డ్ లా 560, 115, 120 ఇట్లా దాన్ని పెట్టుకుంటాం. అంటే దాంట్లో హాఫ్ వేస్తాం. ఒక 60%, 65% మనం నిండుతుంది. ఆ మిగతాది మొత్తం రేజ్ అవుతుంది పైదాకా. రేజ్ అయినాక ఒక 2 మనం దానికి రావడానికి, అది రావాలంటే అంటే మనం దీన్ని ఫస్ట్ ఇది ఫుల్ఫిల్ చేసిన తర్వాత డేట్ రాస్తాం. డేటు, టైమింగ్, ఏ టైంలో వెళ్ళిందని రాస్తాము. కరెక్ట్ మనకు కటింగ్ వచ్చేటప్పుడు ఆ కటింగ్ వచ్చిందా లేదా దీన్ని దాంట్లో వేసి చెక్ చేస్తాం. ఇట్లా గట్టిగా అయిందా లేదా. గట్టిగా అయితేనేమో ఇగో ఈ నుంచి ఇక్కడ దాకా గట్టిగా అయితే ఈ రేంజ్ లో ఎప్పుడన్నా కోసుకోవచ్చు. దీంట్లో ఇట్లా ఇగో దీంట్లో పెట్టి ఇట్లా వేసేస్తాం అన్నట్టు. కిందికి ఇడిస పెడతాం. ఇది ఆ క్రేను ఇటు వస్తుంది. ఆ బాక్స్ నింపుకున్న దాన్ని బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. దాని మీద ఫుల్ అక్కడ నుంచి తీసుకొని ఇట్లా దీంట్లో పెట్టేస్తుంది క్రేన్ లా. ఇట్లా టిల్టింగ్ అవుతుంది. అయినాక దీని మీద పెడతారు. అంటే కటింగ్స్ చేయడానికి దీని మీద ప్లేట్ ఉంది కదా, దీని మీద ఆంతది బాక్స్ రివర్స్ పోతుంది మళ్ళీ. ఇప్పుడు
ఓకే. బాక్స్ అక్కడికి వెళ్ళి ఆవిడ ఎంపీ వచ్చినవి ఉంటాయి ఆ ప్లేట్లు, అవి తీసుకొని మళ్ళీ దాంట్లో బాక్స్ లకు ఫిక్స్ చేస్తే మళ్ళీ పోస్తారు. అట్లానే సార్ ఇప్పుడు అంటే ఈ బ్రిక్స్ కి నార్మల్ బ్రిక్స్ కి ఏమైనా డిఫరెంట్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏంటి డిఫరెన్స్? అంటే ఇప్పుడు నార్మల్ ఇటుకే మనకు అది పగిలిపోతుంది, వేడి కూడా ఎండాకాలం వేడి వస్తుంది, చలికాలం చల్లగా అవుతుంది. ఇప్పుడు మనది ఇది ఏదైతే ఫ్లై యాష్ బ్లాక్స్ ఉందో ఎండాకాలం వేడి రానియది, ఎంత టెంపరేచర్ ఉంది అంతే ఉంటది లోన. చలికాలం వేడి రానియది, లోపల వేడి ఉంటది, ఉన్న దాంట్లోనే సర్క్యులేషన్ వేడి అవుతుంది. వర్షాకాలం కూడా నీళ్లు కూడా దాన్ని గుంజుకోదు, వాటర్ ని కూడా దాన్ని 20% వరకు గుంజుకుంటది, మిగతాది తీసుకోదు లోపల. ఓకే. ఇప్పుడు అంటే ఈ బ్రిక్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తా ఉంటారు? అంటే ఇండ్లు ఇంకా వేరే పరిశ్రమలు అలా యూజ్ చేస్తారు? చాలా ఇప్పుడు హైదరాబాదు, నిర్మల్, ఆదిలాబాదు, జగిత్యాలు, ప్రతి నిజామాబాదు, నాందేడు, లాతూరు, కిన్వాట్, ఉమ్రి, ఉమర్ఖేడ్, మాఊర్, మహారాష్ట్ర చాలా పోతుంది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర బాగా యావత్మాల్ కూడా పోతుంది. ఓకే. ఇప్పుడు వీటి సైజుని బట్టి అంటే కాస్ట్ ఏమైనా చెప్పగలుగుతారు? అంటే చిన్న సైజు నుంచి పెద్ద దీంట్లో నా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత చెప్తాను. ఓకే.
సార్ ఇప్పుడు ఈ బ్రిక్స్ అంటే స్ట్రీమింగ్ కి వెళ్తున్నాయి అని చెప్పారు కదా, అవు. ఇప్పుడు ఇవి కటింగ్ ఏ విధంగా అయితే అంటే స్ట్రీమ్ అయిన తర్వాత ఏ ఏ సైజ్ లో కట్ చేసుకుంటారు వీటిని? ఇవి మనకు రిక్వైర్మెంట్ ఏ సైజు ఉంటే ఆ సైజు. ఓకే. మనకు 4 ఇంచులు, 6 ఇంచులు, 8 ఇంచులు, 9 ఇంచులు ఈ 4 రకాల ఎక్కువ వాడుకుంటారు. ఓకే. 4 ఇంచులు అనేది పార్టీషన్ కి వాడతారు, 6 ఇంచులు కూడా పార్టీషన్ కు వాడతారు లోపల. ఇక 8, 9 ఇంచులేమో సరౌండింగ్ అవుట్ సైడ్ వాడతారు తిరుగుల. ఓకే. ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టాంప్ వేసిన తర్వాత, ఇప్పుడు స్టాంప్ వేస్తారు దానికి. ఓకే. స్టాంప్ వేసిన తర్వాత స్టీమ్ లోకి దాంట్లోకి వెళ్తుంది. ఓకే. ఎంతసేపు స్ట్రీమ్ అవుతాయి? ఇది 11 గంటలు స్టీమ్ అవుతుంది. ఓ, దీంట్లో 11 గంటలు 12 కేజీలతోని స్టీమ్ ఇస్తాం బైలర్ తోని. ఓకే. బైలర్ అక్కడ సెక్షన్లు ఉంది. ఓకే. ఆ బైలర్ తోని స్టీమ్ ఇస్తాం. ఓకే. దీంట్లో 11 గంటలు 12 కిలోలు ఓకే. స్టీమ్. దీంట్లో 12 కిలోలు, దాంట్లో 12 కిలోలు ఇస్తే మనకు 12 గంటలల్లో బయటకు వచ్చేస్తుంది. ఓకే. బయటకు రాగానే మళ్ళీ ఇంకో సెక్షన్ మళ్ళీ పోతుంది లోపలికి. ఓకే. కంటిన్యూ రెడీ ఉంటది అన్నట్టు. ఇది అయిపోగానే అయిపోకరికి రెడీ పెడతాం. అది రెడీ కాగానే దీంట్లో పోతుంది. ఎప్పుడు కంటిన్యూ నడుస్తూనే ఉంటది. ఓకే. ఈ రోజు నిన్న మెయింటెనెన్స్ ఉంది కాబట్టి బంద్ ఉన్నది. ఓకే. ఇవల్ల మళ్ళా కంటిన్యూ చాలా అవుతుంది. ఓకే సార్. ఇటు నుంచి ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది ఇట్లా. ఓకే. వచ్చిన తర్వాత మళ్ళా ప్లేట్ల మీద, ఓకే, ఆ ప్లేట్ల మీద దీన్ని సగ్రిగేషన్ అంటే వేరు వేరు చేసేస్తారు. ఓకే. ఇది 4 ఇంచులు. ఓకే. ఓ, వెయిట్ కూడా లేదా? హల్కా ఉంది. అవును సార్. ఇది 4 ఇంచులు. సార్. ఇది మళ్ళా ఇగో ఇట్లా స్ట్రాంగ్ ఉంటది. ఓకే. 4 ఇంచులు, ఇది 9 ఇంచులు. ఓకే. ఓ, ఇది చాలా పెద్దగా ఉంది. ఇది తిరుగులో పెట్టుకోవచ్చు దీన్ని. ఈ ఒక్క ఇటుకే ఈ మన ఎర్ర ఇటుకలు 6తో సమానం. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఇంతకు ముందు రేట్ అడిగారు కదా. అవును సార్. ఇప్పుడు ఇది మేము 46 రూపాయల నుంచి 50 వరకు అమ్ముతున్నాం ఒకటి. ఇప్పుడు ఆ ఎర్ర ఇటుకలు అయితేనేమో ఒక 6 ఇటుకలు 9 రూపాయలు, 10 రూపాయలు ఉంది, 60 రూపాయలు. అవును. మళ్ళీ అవి డ్యామేజ్ కూడా అయితే పలిగిపోతాయి. దానికి గోడ కట్టడానికి ఉష్కే కావాలా, సిమెంట్ కావాలా, చాలా. దీనికి ఏం లేదు, మన దగ్గరనే జైంటర్ ఉంది. ఓకే. ఆ 40 కిలోలది ఒక జైంటర్ తీసుకున్నాం అనుకో, అది ఒక 10 జైంటర్లు 10 సంచులు తీసుకుంటే ఒక 1500 పీసులు పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. ఇసుక సిమెంట్ ఏం అవసరం లేదు, ఇక దీనికి ఏం అవసరం లేదు. నీళ్ళలో కలుపుకొని గ్లూ లాగా మీదకెళ్ళి పూసేసి పైన పెట్టుకోవడమే. స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోతుంది. దీనికి వాటర్ క్యూరింగ్ కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదు. డైరెక్ట్ ఇళ్ళకి బయటకు రాగానే మనం కంటిన్యూ వాడుకోవచ్చు. ఓకే. దీన్ని వాడుకోవచ్చు. ఓకే. మళ్ళీ వాటర్ పట్టడము అట్లాంటి ఏమి లేదు. ఇక డైరెక్ట్ దీని మీద ప్లాస్టర్ గా చేయాలనుకుంటే ప్లాస్టర్ చేసుకోవచ్చు. మనము లప్పము జిప్సం ఎక్కియాలంటే జిప్సం కూడా వేసుకోవచ్చు, లప్పం. లేదంటే మనకు ఇప్పుడు యూపీవీసీ, పీవీసీ ఛానల్స్ ప్యానల్స్ వచ్చినాయో దాంతో కూడా ఆఫీస్ మాదిరిగా అది చేసుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు. దీంట్లో మూల కూడా మన ఇటుకేమో ఒకసారి మూల కొడితే మళ్ళీ రిటర్న్ లూజ్ అయిపోతుంది. దీనికి కాదు, స్ట్రాంగ్ ఉంటది. దాంట్లో ఏదైనా పెట్టి మనం టైట్ చేసినామంటే అంతే ఉంటది. ఇటుకేది పలిగిపోవచ్చు, లూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది 4 ఇంచులు, 9 ఇంచులు, 9 ఇంచులు, ఇది 4 ఇంచులు. ఇప్పుడు ఇది ఇది బ్రాండెడ్. ఈ 2 ఫీట్లు మారది, 8 ఇంచులు మారది. మనం ఇక 4 ఇంచుల్ని 5 ఇంచులు చేసుకోవచ్చు, 6 ఇంచులు చేసుకోవచ్చు, 7 ఇంచులు చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇట్లా ఎంతన్నా పెంచుకోవచ్చు. 10 ఇంచుల దాకా, 9 ఇంచుల దాకా పెంచుకోవచ్చు. 9 ఇంచుల తర్వాత రాదిగా, దాని అన్ని లిమిట్ అంతే ఉంటది. మన మోల్డ్ ఎంత ఉందో దానికి అంతకే సైజ్కి వస్తుంది. అంటే ఇవన్నీ ఉండేటి 4 క్లిప్ తో లేబట్టి లారీలో పెట్టేసి లోడ్ క్లిప్పింగ్. అదేదా చూసాం కదా మూన్ ఇండస్ట్రీస్ బ్రిక్స్ గురించి. ఇది నాటి కార్యక్రమం. ఇప్పటి వరకు సమయం కేటాయించినందుకు మీకు మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు సార్. మీ చట్టము టీవీ స్టాఫ్ అందరికి, మీ ఓనర్లకి,
మీ స్టాఫ్లకి, మీ రిపోర్టర్లకి, మీ కెమెరామెన్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా మూన్ ఇండస్ట్రీ నుంచి. ఇది ఈనాటి కార్యక్రమం. మరొక కొత్త కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి చట్టం టీవీ. కెమెరా పర్సన్ సతీష్తో రజిత.